స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ముద్దుబిడ్డ వడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ఠింపచేయాలని ఆ సంఘం నాయకులు తీర్మానించారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో వడ్డెర కులస్తులు పార్టీలకు అతీతంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర కులస్తులంతా కలిసిమెలిసి ఉంటూ తమ కుల ఐక్యతను నలుదిశల్లో ఇనుమడింపజేసేలా కృషి చేయాలని వడ్డెర సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ముద్దుబిడ్డ వడ్డెర ఓబన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆ సంఘం నాయకులు తీర్మానించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి వడ్డెర ముద్దుబిడ్డ వడ్డి ఓబన్న విగ్రహం నిర్మాణం కోసం ఈరోజు తిరుపతి ముత్యాలమ్మ గుడిలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా చర్చిస్తూ ఇక్కడ ఎన్ని సంఘాలున్నా అంతా కలిసి ఒకటే ఏదిక మీద అందరినీ కలుపుకొని ఈ యొక్క తిరుపతి జిల్లాలో వడ్డి ఓబన్న విగ్రహం నిర్మాణం చేయాలని కూడా అందరూ కూడా 2 days నుంచి చర్చించాం. దాని భాగంగానే ఈరోజు ఇక్కడ అందరూ కూడా చర్చించుకొని ముఖ్యంగా ఈ ఫైనాన్స్తో కూడుకునింది. దాదాపు ఒక 15 లక్షల వరకు ఈ యొక్క విగ్రహానికి నిర్మాణానికి ఖర్చు వస్తున్నది. కాబట్టి దీని అందరూ కూడా ఈరోజు చాలామంది కూడా తన వంతుగా వాళ్ళ స్థాయిలో కూడా ఈరోజు ఆర్థికంగా కూడా నిర్మాణానికి సహాయం చేస్తూ అందరినీ కలుపుకొని కూడా తిరుపతి అంటేనే ప్రపంచ దేశాలకు కూడా పేరుండే ఆ ఒక పుణ్యక్షేత్రం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా ఈ వడ్డి ఓబన్న విగ్రహాల్ని ప్రతిష్ఠ చేస్తూ కావున ఈ తిరుపతి అనేది ఇక్కడ పెట్టాలని కూడా ఇక్కడ గుంజ మదన్మోహన్ కావచ్చు, దేవళ్ళ రమణ కానీ, దేవళ్ళ శ్రీనివాసులు కానీ, జగన్నాథం కానీ, ఏముల నాగరాజు కానీ, మరి యోగానందం కానీ, ఇక్కడ రవీంద్ర కానీ, అదేవిధంగా మదన్ కానీ, సోదరుడు ఒల్లిపి శివ కానీ, ఇంకా చాలామంది శ్రీరాములు అందరూ కూడా పేరు పేరున ఇంకా చాలామంది మలగుప్ప శేఖర కానీ, నాగరాజు, అదేవిధంగా శ్రీరాములు, ఇడగొట్టి రమణ కానీ అందరినీ కలుపుకొని కూడా ఈ విగ్రహానికి కలుపుకొని పూర్తి చేస్తాం. త్వరలోనే భూమి పూజ కూడా ఒక 10 రోజులలో భూమి పూజ చేసి విగ్రహాన్ని నిర్మాణం చేస్తామని కూడా ఈ యొక్క కమిటీ అందరూ సంఘం తరపున తెలియజేస్తూ మరి యొక్క సూరి వడ్డెర సోదరులందరికీ నేను తెలియజేయడం అంటే, నేను ఈ జిల్లాలో పుట్టి పెరిగినాను కాబట్టి మా సొంత గ్రామం కూడా దగ్గరే ఉన్నది కాబట్టి నేను కూడా ఈ యొక్క తిరుపతి జిల్లాలో మనం విగ్రహం అన్ని జిల్లాలలో కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలని కూడా నా వంతు కూడా నేను ఆర్థికంగా కూడా చేయడానికి కూడా నేను కూడా తోడ్పడుతున్నానని కూడా తెలియజేస్తూ మరి అందరూ కూడా కలిసి రావాలని కూడా ప్రతి ఒక్కరిని అన్ని వారుగా మన సంఘంలో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, బిల్డర్లు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఇట రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు కానీ అందరూ కూడా మీరు సహకరించి ఈ యొక్క విగ్రహం నిర్మాణంకు జయప్రదం చేయాలని కూడా మరి యొక్క చూరి మీకు అందరికీ చేతులెత్తి కోరుకుంటున్నానని కూడా తెలియజేస్తున్నాను. నా పేరు దేవళ్ళ మురళి, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను.